కదా వీడు చదువుకోలేదనుకో మీ మరిగిన వాడు కూడా అట్లా ఉంటాడు కదా. నువ్వన్నా సహాయం చేసేదండి చదివించడానికి గైడెన్స్ అన్నది ఇవ్వాలి కదా. నువ్వే చదువుకున్నావు, నువ్వు ఇంటర్ నిలిపేసావు. ఇప్పుడు నీ ఆలోచన ఏంటమ్మా? వీడిని ఏం చేద్దామని, వీడిని ఏం చేద్దామని? జీవనోపాధికి ఏదన్నా గొర్రెలు ఏదన్నా ఎన్నేళ్ళు ఇది ఆపేసి? ఎప్పుడు ఆపేసాడు? 21 ఆపేసావా? నీ వయసు ఎంత? ఇప్పుడు 18? కలెక్టర్ గారు ఏంటి నీ అభిప్రాయం ఏంటి? ఏం చేయగలుగుతామండి సార్? ఇప్పుడు ఆయనకి మనము 2 lakhs రూపీస్ మిల్చ్ అనిమల్ ఇప్పించవచ్చు సార్. అందులో 75,000 రూపీస్ సబ్సిడీ పోతుంది. 1,25,000 మినిమల్ ఇంట్రెస్ట్ రేట్తో మనం ఇస్తాము. సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్లో రీబ్యాక్ చేస్తారు. 75,000 సబ్సిడీ సార్ మన బీసీ కార్పొరేషన్లో. ఈ ఊర్లో మీకు ఇది ఉందా, డైరీ ఉందా? చిల్లింగ్ సెంటర్, పాల్ డైరీ ఉంది ఈ ఊర్లో ఉందా? ఎవరైనా పాలు తీసుకుపోతున్నారు మా ఊరికి వచ్చి? ప్రైవేట్ అదే నేను చెప్పి అడిగాను ఏదైనా గేదైతే చాకరీ ఇటువంటి కుర్రోళ్ళకి గేదెల దగ్గర ఫోన్ చేశారు. గొర్రెలు అయితే తక్కువ వస్తారు. ఎక్కువ వస్తాను తిరగాలి కదా, గొర్రెలతో కూడా తిరగాలి కదా, దేశం అంతా తిరగాలి కదా. ప్రొఫెషన్ ఊర్లో దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తుంది? నీకేమైనా ఐడియా ఉందా? ఇంటి దగ్గర గొర్రెలు మేపుకోవడం, అంటే ఈ షెడ్ వేసి ఇక్కడ ఒకటి కట్టించాము సార్ షెడ్. నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక 10 మందికి ఒక మోడల్ కింద అందరూ యాదవాసు ఉన్నారు కాబట్టి ఈ 10 మందికి కలిపి 10 షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు, ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు. అంటే కోఆపరేటివ్ మేనేజ్ చేసుకోరు, కొట్టుకుంటారు వీళ్ళు. ఇండివిజువల్గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చేస్తే మార్కెటింగ్ అవన్నీ. ఆ 50 ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి డాక్రా ఉమెన్ ద్వారా వీళ్ళకి పిల్లలందరికీ ఇచ్చి వీటి చదువుకోవాలి. మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువుకున్నావు, నీకు కష్టపడుతున్నావు. నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా. కుర్రాడివి కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మాదిరిగా గొర్రెలే మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమైండేవాడు? ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు. చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు చేయి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండంగా కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. మీలాంటి కుర్రాళ్ళని చదివించడం, ఆర్థిక సహాయం చేయడం,
పైకి తీసుకురావడం ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా, మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను. మీ కుటుంబం పైకి రావాలి. ఇల్లు కట్టిస్తాను, ఇమీడియట్ చేయమంటాం. ఇల్లు శాంక్షన్ చేసేయండి. ఎస్ ఒక టైం పెట్టుకొని PMAY 2 వాళ్ళు ఇప్పించేస్తాం. PMAY 2 ఇచ్చేసేయండి, కట్టించేద్దాం. ఇల్లు కడతారులే, అయిపోతుంది. ఆర్డర్ ఇది కల్టివేషన్ కూడా చేస్తాను సార్. ఏమా ఆర్డర్ కల్టివేషన్ కూడా చేస్తాను. అందుకనమ్మా గొర్రెలకి ఈడ